తనుజ యొక్క గొప్ప మనసు మరొకసారి బయటపడింది. ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో సుమన్ శెట్టి తనుజ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే సుమన్ శెట్టి అంటున్నాడు, తనుజ నిజంగా నేను ఏదో అనుకున్నాను అబ్బా, కానీ నీ అంత పేషెన్సీ నీ అంత సహనం కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏ అమ్మాయికి లేదు. నిజంగా నేను ట్రూగా చెప్తుంది ఏంటంటే, నాకంటూ ఒక చెల్లి ఉంటే నీలాగే ఉండాలి. నిజంగా ఏ విషయంలో అన్నా గానీ నీ సంస్కారం గానీ నువ్వు మాట్లాడే విధానం గానీ నాకు చాలా బాగా నచ్చుతుంది అంటూ సుమన్ శెట్టి తనుజాకి చెప్పుకొచ్చాడు. అలాగే సుమన్ శెట్టి తనుజాని అంటున్నాడు, ఈ వారం ఎవరిని నామినేషన్ చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు తనుజ, ఎందుకంటే ఈ వారం ఎవ్వరి దగ్గర కూడా నాకు చెప్పడానికి ఎలాంటి పాయింట్స్ లేవంటూ సుమన్ శెట్టి తనుజాకి చెప్తుంటే తనుజ అంటుంది, అన్న ప్రతిరోజు ఏదో ఒక పాయింట్ అనేది మనకి దొరుకుతుంది. సో వారం రోజుల్లో ఎవరు ఏం తప్పులు చేశారనేది మనం కరెక్ట్ గా గుర్తు పెట్టుకొని అదే పాయింట్ మీద మనం మాట్లాడితే అవతలోళ్ళు మాట్లాడడానికి కూడా భయపడాలి. అందుకే ప్రతిరోజు కూడా నువ్వు కరెక్ట్ గా అబ్జర్వేషన్ చెయ్యాలి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు ఏదైతే ఎవరినైతే మాట్లాడతారో దాన్ని బట్టే నువ్వు నామినేషన్ పాయింట్ అనేది నెతిక్కొచ్చు అంటూ క్లియర్ కట్ గా అనాలిసిస్ చేసి మరీ చెప్తుంది తనుజ. ఇందులో భాగంగానే సుమన్ అంటున్నాడు, ఏమోరా నాకైతే ఎవరిని చేయాలో అర్థం కావట్లేదంటే, తనుజ నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు దేనికి భయపడద్దు. సో నువ్వు గేమ్ అయితే చాలా బాగా ఆడుతున్నావన్నా, అండ్ అలాగే నువ్వు నాగార్జున సార్ వచ్చినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలాగే నీ గేమ్ ని అలాగే నువ్వు మాట్లాడే విధానాన్ని కంటిన్యూ చెయ్యి, ఎవరికి భయపడద్దు. సో ఈ రోజు నువ్వు ఎవరైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నావో నువ్వు వాళ్ళకి కరెక్ట్ పాయింట్ చెప్పి ఆర్గ్యుమెంట్ చెయ్యి. వాళ్ళు ఎంత గొంతు చించుకొని అరిసినా సరే నువ్వు కూడా ఎక్కడ తగ్గద్దు అన్న అంటూ సుమన్ శెట్టికి మంచి భరోసా మంచి బూస్టప్ ఇస్తుంది తనుజ. ఏదేమైనా సరే తనుజని నామినేషన్ చేసిన సుమన్ శెట్టి ఏకంగా లైవ్ లో నీలాంటి అమ్మాయి ఉండదు, నీ సహనానికి నా జోహార్ అంటున్న దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చెయ్యండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.